నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. ఇవాళ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అండ్ ముఖ్యంగా ఈ డిస్కషన్లో దావోస్ నుంచి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పేసి మీరు భావిస్తారో మీ నుంచే చెప్పండి. మీరు ఎంత అనుకుంటారు, ఎన్ని రావచ్చు అనుకుంటారు ట్రాన్స్పరెన్సీగా? ప్రభుత్వాలు మారినప్పటికీ, ముఖ్యమంత్రులు మారినప్పటికీ, పురపాలక ఐటీ అండ్ పారిశ్రమల శాఖ మంత్రులు మారినప్పటికీ ఈ తెలంగాణ బాగుండాలి, ఈ తెలంగాణకు పెట్టుబడులు రావాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష. అదే క్రమంలో ఏ ముఖ్యమంత్రి పనిచేసినా, ఏ మంత్రులు దావోస్ టూర్ వెళ్ళినా ఆ దావోస్ నుంచి పెట్టుబడులు వెల్లువ తెలంగాణకు రావాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని అడిగేది ఒకటి. మీరు 2024 దావోస్ పర్యటన కూడా వెళ్ళారు. 2024లో 40,000 పైచిలకు పెట్టుబడులు వచ్చాయని చెప్పినారు. అదేవిధంగా అనేక వేల మంది ఉద్యోగ కల్పన జరుగుద్దని చెప్పేసి మీరు మాట్లాడినారు. శ్వేతపత్రాలు విడుదల చేయడం మీకు అలవాటే. ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అని చెప్పేసి మీరే. ప్రజాపాలనలో ఎక్కడ దాగుమూతలు ఉండవు, అన్నీ కూడా డిస్ప్లే చేస్తామని చెప్పేసి మీరే. కాబట్టి 2024 దావోసు పర్యటన ద్వారా మీరు సాధించిన విజయాలేంటి, మీరు గ్రౌండ్ అయినటువంటి పరిశ్రమలు ఎన్ని, గ్రౌండ్ అయినటువంటి కంపెనీలు ఎన్ని, ఎంతమందికి ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన చేశారనే దాన్ని బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంది. అదే క్రమంలో రెండో క్వశ్చన్ మేము ఏం చేసినామంటే, 1,78,000 కోట్ల రూపాయలను ఏదైతే మీరు దావోస్ యొక్క 2025 పర్యటనలో సాధించినమని గొప్పలు చెప్పుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఓటింగ్లు పెట్టుకునే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. 25,500 కోట్లు ఏదైతే ఉందో మెగా కంపెనీ ద్వారా కావచ్చు, స్కై రూట్ ద్వారా కావచ్చు, కంట్రోల్ ఎస్ ద్వారా కావచ్చు, ఈ 3 కంపెనీలు తెలంగాణ సంబంధించినటువంటి బేస్డ్ కంపెనీలు. హైదరాబాద్లో కేంద్ర కార్యాలయాలు ఉన్నవి. కాబట్టి ఈ 3 కంపెనీలకు సంబంధించి దావోస్ పోయి మీరు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏంది? మెగా కంపెనీ కృష్ణారెడ్డి మీ ఇంటి పక్కనే ఉంటాడు. స్కై రూట్ కావచ్చు, కంట్రోల్ ఎస్ కావచ్చు, ఇక్కడే ఉన్నాయి కార్యాలయాలు. వాళ్ళు పిలుచుకొని సెక్రటరియట్లో చేసుకుంటే బాగుండేదిగా అనేది ఇంకొక వాదన. రెండోది ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీరు అమెజాన్ కంపెనీ ద్వారా మీరు 60,000 కోట్లు మేము పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అమెజాన్ కంపెనీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంది, విస్తరిస్తుంది. అంటే మీరు చెప్పేది మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీని విస్తరణకు వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, గతంలో వచ్చిన పెట్టుబడులు ఎక్స్టెన్షన్ ఎన్ని, అదేవిధంగా గతంలో కానీ నేడు సేకరించిన పెట్టుబడుల్లో ఎన్ని గ్రౌండ్ అవుతున్నవి, ఎంతమందికి ఉపాధి కల్పన జరిగింది, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఏదైతే గతంలోనే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్రాంతి గారు, ఆ 40,000 కోట్లలో 12,000 కోట్లు సంబంధించి ఏదైతే మీరు అదానీ కంపెనీ నుంచి అన్నారు. అదానీ కంపెనీ 12,000 కోట్లు అయితే, ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో అదాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని అదానీ మొదానైండి అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం కనపడుతున్నారు క్రాంతి గారు. మరి ఏదైతే అదాని దగ్గర ఒకవైపు దేశవ్యాప్తంగా అదానికి వ్యతిరేకంగా కొట్లాడుతూ, ఒకవైపు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి అదానీ ద్వారా 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాతకి బీఆర్ఎస్ పార్టీ దాన్ని బయట పెడితే మళ్ళీ ఏమంటే స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ నిధులు వెనకకి ఇచ్చినావు కదా. ఒకవేళ మీరు తీసుకున్న నిధులు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకే తీసుకున్నట్టయితే మళ్ళీ ఎందుకు వెనకకి ఇచ్చినారు అంటే, ఎందుకు ఇచ్చినారు? కాంగ్రెస్ పార్టీ నిధుల కోసం సేకరించిరా, లేదా దాని వెనకాల కిడ్పోక్రో ఏమన్నా జరిగిందా, లేకపోతే ఎందుకు మీరు వెనకకి ఇచ్చిరో చెప్పాల్సిన సమాధానం కాంగ్రెస్ పార్టీ మీద పోతుంది. ఇది మంచి పద్ధతి కాదనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఈ వాదన వినిపిస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ తెస్తున్న పెట్టుబడులు మేము వద్దంటే, రేవంత్ రెడ్డి గారు చరిస్మాను ఉపయోగించో, శ్రీధర్ బాబు గారు చరిస్మాను ఉపయోగించో తెస్తున్న పెట్టుబడులు వద్దనిలే. పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ బాగుండాలి. ఇప్పుడు మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీ రామారావు గారు పోయి పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు అంటే రాని కడుపు బొసం రాని కడుపు మంట, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తే మీకు వస్తుందా అని అంటే, బ్రదర్ మాకు కడుపు ఉబ్బరం రావట్లేదు, వాళ్ళ మీద లేకపోతే ఇంకేదో వ్యతిరేకత రావట్లేదు. మేము అంటున్నాం ఏంటంటే, మీరు చెప్తున్న పనికి చేస్తున్న ఏదైతే అమలుకి ఏదైతుందో పొంతన ఉండాలంటున్నాము. రైట్. మేము గతంలో 12,000 కోట్లు వచ్చినాయని చెప్పి. ఒక్క 2 నిమిషాలు చరణ్ కౌశిక్ గారు చెప్పండి, ఇంతసేపు బాలరాజ్ యాదవ్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, మీరు ఎన్ని విస్తరణలు చేస్తూ ఉన్నారు, కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నది అన్న అంశాన్ని ఫస్ట్ లేవనెత్తారు. దాని గురించి సమాధానం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి దావోసు పోయినప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలు, మొన్న దావోస్ పోయినప్పుడు 1,78,950 కోట్ల రూపాయలు, దాంతో
49,500 జాబులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. దావోస్కి ఎందుకు వేరంటే రిలయన్స్ ఎక్కడుంది, రిలయన్స్ హెడ్ క్వార్టర్ ముంబై. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏడిపోయింది, మరి దేవేంద్ర ఫడ్నవీస్ పోయి దావోస్ లో 3 లక్షల కోట్లకు ఒప్పందం చేసుకుని వచ్చిండు. మరి ఆయన ఎందుకు పోయిండు అంటే ఆయన పోయిండని నేను ఆయన అంటున్నా. పోయినా రేవంత్ రెడ్డి ఆయన గారు బోర్డు పోయిండా? ఈయన బోర్డు కాదు. కోర్టు నువ్వు పోతావా, జడ్జి నీ కాడికి వస్తారా? ఉమ్, ఎడిపోతావు. ఉమ్. కోర్టు కాడికి పోవాల్సిందే కదా ఎవరైనా. ఉమ్, దానికి సిస్టమ్ ఉంటది. అది అంతర్జాతీయ వేదిక దావోస్ అనేది. ఉమ్, దావోస్ అనేది అంతర్జాతీయ. మేము ఎందుకు పోయిన ఇంతకుముందు కేటీఆర్ గారు ఉమ్, 28,500 కోట్లు మీరు కూడా తెచ్చారు కదా పెట్టుబడులు. ఉమ్, మీ ఆయనలో మొత్తం 10 సంవత్సరాల కాలంలో దావోస్ పోయినప్పుడు 28,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. మరి మీరు ఎందుకు పోయినప్పుడు దావోస్ ఉమ్, దావోస్ ఎందుకు పోతారంటే దానికి అర్థం పర్థం ఉంటుంది కదా. దావోస్ ఏంది అంతర్జాతీయ వేదిక. ఉమ్. ఆ వేదికకు అక్కడికి అందరూ వ్యాపార దేశంలో ప్రపంచంలో ఉన్న వ్యాపారులు వస్తారు. ప్రపంచంలో రకరకాల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతారు అక్కడికి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు వేరు. మరి ఎందుకు కేసీఆర్ గారు ఆనాడు పెట్టుబడిలో పోలేదు? ఉమ్, కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో మాత్రం ఉన్నాడు. ఉమ్. ఏనాడన్న పోయి విదేశాల్లో పోయి పెట్టుబడి తెచ్చిండా? తేలే కదా. ఉమ్, అదే కాకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు 5 సంవత్సరాల కాలంలో వారు పోలే. వారి పాటిస్తాం అమర్నాథ్ గారు ఏకంగా 5% -5 డిగ్రీలలో -10 డిగ్రీలు ఎట్లా పెట్టుబడులకు పోతాం, ఎట్లా స్నానం చేస్తామని చెప్పిన వాళ్ళు. ఉమ్, మేమనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఉమ్. తెలంగాణను అగ్రగామిగా నిలపాలా, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి దానిలో భాగంగా హైదరాబాద్ పెట్టుబడి తీసుకోవాలి. ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డి ఈయనే ఉండే, లేకపోతే ఇంకో కంపెనీ ఇక్కడనే ఉండే. అమెజాన్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ చేసారు. అయినా ఆడికెందుకు పోయారు? ఈయనే చేసుకోవచ్చు కదా ఒప్పందాలు అంటే మీరేం చెప్తారు దానికి? బుక్ ఫేర్ ఎక్కడ చేస్తే అక్కడ పోయి బుక్ కొనుక్కుంటారు. ఎడబడతాడు కొంతరా ఏంది? ఉమ్, బుక్ ఫేర్ ఎక్కడ జరుగుతుందా? బుక్ ఫేర్ జర్నకాడికి పోయి బుక్కులు అన్ని రకరకాల బుక్కులు వస్తాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అంతా ఉంటారు కదా, వ్యాపారులంతా వాళ్ళు కలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా దేని వ్యాపారం ఉంది, ఏది బాగున్నాయి పెట్టుబడులు మొత్తం సోలార్ సైడ్ పోతా ఉంది. ఉమ్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా వాళ్ళు ఏకంగా పెట్టుబడి పెట్టే వాళ్ళు దావోస్ పోయినప్పుడు దావోస్ పోకుండా హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు ఏమంటే ఎవరైనా ఇస్తారా? రైట్. ఈ విషయం కోసం పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయినప్పుడు, గతంలో పోయినప్పుడు, మళ్ళీ మొన్న పోయినప్పుడు కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. దానివల్ల పెట్టుబడులు వచ్చుంటాయి అంటారా, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది హైదరాబాద్ కాబట్టి పెట్టుబడులు వచ్చినాయని అంటారు? ఇప్పుడు భావం ముఖ్యం, భాష ముఖ్యం కాదు కదా. భావం ముఖ్యం కదా. ఇప్పుడు ఎక్కడైనా కమ్యూనికేషన్. అంటే నేను మీ దగ్గరకు వచ్చి మూగ సైగలు చేస్తే మీకు అన్న అర్థమవుతుందా? అరే మూగ సైగలు ఎందుకు చేసిండు? భాషనేగా మాట్లాడింది. అంటే కేటీఆర్ గారు మరి నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ తీసుకొచ్చిరా, మీరు ఎక్కువ తీసుకొచ్చిరా? మీరు 10 సంవత్సరాల కాలంలో తెచ్చింది ఎంత? మీరు తెచ్చింది ఎంత? మీరు 25,000 కోట్ల రూపాయలు మించి రాలేండి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం 2,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది కదా. హైదరాబాదు జీడిపి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ స్థాయిలో జీడిపి 8.2%, 6.2% పడ్డా కూడా హైదరాబాద్ జీడిపి గణనీయంగా 4.8%. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఏర్పాటు చేసిన పునాదులను చూపిస్తూ మీరు మేడలు కట్టేటందుకు ఎక్కడ పునాదులు? ఏం పునాదులు అన్న? పునాదులు ఏం లేవా? ఏం చేసింది మీరు చెప్పండి. మీరు ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కు మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టిరా? అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు? రాజీవ్ గాంధీ కదా, నెహ్రూ గారు. అది తర్వాత హైటెక్ సిటీ ఎవరు కట్టిరా? అసలు మీరు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో మీరు కట్టిన కాళేశ్వరం ఒకటే 1,02,000 కోట్ల రూపాయలు దాంట్లో వృధా అయిపోయింది ప్రజాధనం అంతా. మీరు మీకు ఇసుకకు ఉపయోగపడుతుంది. ఏమి ఇసుక? అది ఇసుక అనేది పేరుకపోయింది కాబట్టి సైంటిస్టులు దాన్ని ముదిగా లిఫ్ట్ చేయబోతే డ్యామే పోయే అవకాశం కాబట్టి లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వాటర్ పోయినప్పుడు జనరల్ గా ఇసుక వస్తుంటది. ఇసుక తెప్పలు ఎక్కువైనాయి అనుకో డ్యామే కొట్టకపోద్ది కదా. దానిలో బాగా లిఫ్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎవరు జోలో పోతుంది? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 12,000 కోట్ల రూపాయలు ఏదో టెండర్ పిలిచి దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. గతంలో లాగా ఏది పడుతుంది. ఇప్పుడు ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశంలో మీరున్నారు. మేము ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. సాహసోపేత నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. మాది హైడ్రా కావచ్చు, మూసి పునర్జీవించే కార్యక్రమం కావచ్చు, ట్రిబుల్ కావచ్చు, లేకపోతే ఫోర్త్ సిటీ కావచ్చు, మెట్రో విస్తరణ. మీరు మెట్రో విస్తరణ చేసిరా? మెట్రో ఎవరు తీసుకొచ్చారు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే మెట్రో తీసుకొచ్చింది. మీరు హైదరాబాద్ లో చేసింది ఏంది? ఏమనంటే మురికాలకు సంబంధించినటువంటి ఏదో క్లీన్ చేస్తానికి మేము తీసుకొచ్చామని చెప్తారు. అది ఒకటే మీరు చెప్పేది. మీరు హైదరాబాద్ కు ఐటీ మొదటి వారు కాదు, చివరి వారు కాదు. మేము వచ్చిన ఐటీ ఎక్స్పోర్ట్స్ 16% పెరిగినాయి. భారతదేశానికి హైదరాబాద్ నెంబర్ 1 గా రాజధాని ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కంపెనీలు మరిపోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అని చెప్పేసి. ఎక్కడికి పోయినాయి? మళ్ళీ ఎక్కడికి పోయినాయి అంట. మేము అనువైనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్క నిమిషం అండి. రాష్ట్రంలో అనువైనటువంటి పరిస్థితి లేదు. పర్టికులర్ గా తెలంగాణ, హైదరాబాద్ లో లేదు. క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలను పురమాయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆల్రెడీ మీటింగ్లు కూడా జరిగిపోయినాయి అని చెప్పేసి బలంగా వినిపిస్తున్నది.
హైదరాబాద్ ఆదాయం గణనీయంగా పెరుగుతా ఉంది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. భారతదేశంలో నగరాలు పోటే కాదు హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో పెట్టుబడులు నిజంగా హైదరాబాద్ ద్వారా ప్రకృతిని కాపాడతాం కదా. నువ్వు అంటే ప్రకృతిని నువ్వు అరువు తీసుకున్నావు, భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మేము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తలేము. హైదరాబాద్ అంటే రాక్స్ అండ్ చెరువులను రాకులు రక్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మూసిని 52 కిలోమీటర్లు పునర్జీవించే ప్రయత్నం జరుగుతా ఉంది. మూసిని ప్రక్షాళన చేసినట్లయితే 42 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ డిపాజిట్లు పోతాయి కాబట్టి ప్రాథమిక దశలో అడ్డుకోవాలని ఒక దురుద్దేశంతో ముందుకు పోతా ఉంది. ఎక్కువ టూరిజం కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, టూరిజం కావచ్చు, హైదరాబాద్ రూపురేఖలే మారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలా. మీరు చెప్పండి, హైదరాబాద్ కు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, అసలు పునాదికి సంబంధం లేదు, మొదటి వారు కాదు చివరి వారు కాదని కౌశిక్ గారు క్లియర్ గా అంటా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రానికి పునాది రాయి మాత్రం బీఆర్ఎస్ కదా. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాధించింది కేసీఆర్ నాయకత్వంలోనే కదా. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తే రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు. తెలంగాణ రాష్ట్ర పునాది రాయి కేసీఆర్, గులాబీ జెండా దీనికి పునాది రాయి అంటున్నాను. తెలంగాణ ఉద్యమాన్ని మేము లేపకపోతే మీరేం పదవుల కోసం పెదవులు మూసుకురు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు పదవులు త్యజించి పదవులను గడ్డిపోతలాగా విసిరేసి ప్రజల ముందు పెట్టి ప్రజల పాదాల దగ్గర మా పదవులను పెట్టి ప్రణంగా పెట్టి గెలిపించారు కదా ప్రజలు తెలంగాణ కోసం. గత గీళ్ళ కాంగ్రెస్ మా గురించి మాట్లాడేది. కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆనవాళ్ళను తూడ్చేయని చెప్పేసి నువ్వు అనేక రకాల ప్రకటన చేయొచ్చు, కానీ ప్రజల గుండెల్లో పేరుకపోయిన కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు తూడ్చేయలేమంటున్నాను. తను చెప్పింది ఏంటంటే హైదరాబాద్ లో ఏం చేయలేదు, ఉన్న మెట్రో ఆల్రెడీ ఉండే, ఉన్న ఐటీ కంపెనీలు ఆల్రెడీ ఉండే అని చెప్పేసి తను చెప్పింది. దాని గురించి ఏమన్నా చెప్తారా? గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతాప్పుడు క్రాంతి గారు నేను అనేక సార్లు అనేక ఛానల్లో చెప్పిన, ఈ తెలంగాణ వాళ్ళకి ఏం తెలుసు, ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ అనేవాళ్ళు. ఎడ్డి తెలంగాణ యాపిల్ లాంటి సంస్థకు స్థానమైంది అంటున్నాను, గుడ్డి తెలంగాణ గూగుల్ లాంటి సంస్థకు స్థానమైంది అంటున్నాను. అది ఎవరి నాయకత్వంలో? కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రిగా, పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నప్పుడే కదా నేను అంటున్నాను. ఇలా హైదరాబాద్ ఏం చేయలేని మాట్లాడుతున్న చరణ్ కౌశిక్ గారు ఉప్పల్ చౌరస్తానడు చెప్తుంది కేసీఆర్ కేటీఆర్ ఏం చేసిండో, అదేవిధంగా బండ్ల కూడా చౌరస్తానడు చెప్తుంది కేసీఆర్ ఏం చేసిండో కేటీఆర్ ఏం చేసిండో, కామినాన్ చౌరస్తానడుకు ఏం చెప్తుందో చెప్తుంది, అదేవిధంగా బైరాము కూడా చౌరస్తానడుగు ఏం చెప్తుంది, బయోడైవర్సిటీ చౌరస్తానడుగు ఏం చెప్తుంది, గచ్చిబౌలి చౌరస్తానడుగు, కుకట్పల్లి ఫ్లైఓవర్ నడుగు, శిల్పారావు చౌరస్తానడుగు, ఎన్ని చెప్ప నీకు అంటే వీళ్ళంటున్నటువంటి చెరువుల్ని బాగు చేసిన గుట్టల్ని బాగు చేసినట్టు కదా. ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో చెరువుల్ని రక్షించాలని, అదే విధంగా అనేక రకాల ట్యాంకు బండ్లు నిర్మించింది కేసీఆర్ కేటీఆర్ నాయకత్వం ఇక్కడ. అదే విధంగా హైదరాబాద్ లో చెరువుల్ని రక్షించాలని చెప్పేసి చెరువులకు సంబంధించి అన్ని పూడికలు చేయడమే కాదు, దాని చుట్టూ అనేక రకాల పరిరక్షణ చర్యలు చెప్పింది కేసీఆర్ కేటీఆర్ నాయకత్వం. ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖులకు సీనియర్ సిటిజన్లకు పార్కులను ఏర్పాటు చేసింది కేసీఆర్ నాయకత్వం. రూపాయకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని చేశాము, అన్ని కాదు అన్ని చేశాము. అదే పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు ప్రతి కార్యక్రమాన్ని కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు హైదరాబాద్కే కాదు తెలంగాణ మొత్తాన్ని చేశాం. ఇలా మీరు వచ్చి ఏం చేశారు? వేసిన దాన్ని ప్రధాని కూలగొడుతున్నారు. కూలగొట్టడం తప్ప మీకు ఏం తెలుసు బ్రదర్? వేసిన కఠిన భవనాలకు రంగులేయడం, కట్టిన భవనాలను కూలగొట్టడం, పేద ప్రజలు రోడ్ల మీద కెట్టడం, అలాగే బతుకమ్మ దసరా సంక్రాంతి లేకుండా చేయడమే కదా మీరు చేసింది అని అంటా ఉన్నాను. బ్రదర్ నేనేమంటే వీళ్ళు వచ్చినాక ప్రజాపాలనలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయని మాట్లాడుతున్న వీళ్లకు ప్రజాపాలనలో వచ్చిన మార్పులు చెప్పనా? తెలంగాణ తల్లి రూపం మారింది, తెలంగాణ గీతం మారింది, తెలంగాణ తల్లి రూపంతో పాటుగా గీతంతో పాటుగా తెలంగాణ చిహ్నంలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ప్రగతి భవన్ మాత్రం, ప్రజాభవన్ ని మాత్రం ఏదో మహాత్మా జ్యోతిరావు పూలే మీద ప్రేమ ఉన్నట్టు, బీసీల మీద ప్రేమ ఉన్నట్టు దానికి ఇంత రంగులేసి పేరు మాత్రం మార్చారు బ్రదర్. పేర్లు మార్చడం తప్ప మీరు చేసింది ఏంటి బ్రదర్? ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్ల జాదవ్ గారు చెప్పినట్టుగా ఈ పేర్లు మార్చడం, లేకపోతే భవనాల పేర్లు మార్చడం, లేకపోతే చిహ్నాలు మార్చడం, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగినాయి కదా. అసలు దీని వెనుక అసలు రహస్యం ఏంది? నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా వీటి వల్ల? ఇప్పుడు హైదరాబాద్కి ఇంత చెప్తారు కదా, కృష్ణా వాటర్ ఎవరు తీసుకొచ్చారు, గోదావరి వాటర్ ఎవరు తీసుకొచ్చారు, సెక్రటరీ ఇంతకుముందు సెక్రటరీ కదా, అసెంబ్లీ ఇంతకుముందు ఉన్న అసెంబ్లీ కదా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రగతి భవనే కదా, ఇంతకుముందు ఉన్నప్పుడు హైదరాబాద్ మీరు ఏం చేసిర్రు? అసలు మీరు హైదరాబాద్కు మీరు చేసింది కృష్ణా వాటర్ అయినా గోదావరి వాటర్ అయినా ఇంతకుముందు ఇప్పుడు హైదరాబాద్లో సంబంధించి ఫ్లైఓవర్లు ఈనాడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫ్లైఓవర్ కట్టిండు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కట్టిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు కట్టిరు. అది రోడ్లు విస్తరణ అనేది నిరంతర ప్రక్రియ. అది అదే కాకుండా మీరు వచ్చిన తర్వాత ఎన్ని చెరువులు మాయమైనాయి? హైదరాబాద్లో 30 చెరువులు మాయమైనాయి.
ఇంకో 50 చెరువులు పాక్షికంగా మాయమైన పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఏం జరిగిందో చెప్పండి. గూగుల్ గూగుల్ మీరు తెచ్చిన, మీరు మొదటి వారు కాదు, చివరి వారు కాదు. భారతదేశంలో హైదరాబాద్ అనేది ఐటీ 2వ రాజధాని. బెంగళూరు నెంబర్ 1 ఉంటే నెంబర్ 2. మీరు వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? ఐటీఆర్ ప్రాజెక్టు పోయింది. మీరు వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? తెలంగాణ 7 మండలాలపై ఆంధ్రాలు కలిసినాయి. మీరు వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ మద్దతు ఇస్తే తల్లి నుంచి బిడ్డని వేరు చేసి తెలంగాణని ఇచ్చిరని చెప్పి తెలంగాణ అవమానించిన వ్యక్తి నరేంద్ర మోడీ. అట్లాంటి వ్యక్తి మీరు 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి ఆ పార్టీని కాపాడే ప్రయత్నం మీరు చేశారు. ఇట్లా చర్చించుకోవద్దు. ఇంకోటి, మీరున్నటువంటి ఎంపీలు ఎంతమంది తెలంగాణ మీరు అంటున్నారు. 1969లో 369 మంది చనిపోలేదా? తర్వాత మల్లారెడ్డి గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎటుపోయిండు, కొండ లక్ష్మణ్ బాబు ఎటుపోయిండు. అరే ఎంతమందిని మీరు ఆగం చేయాలి? ఆలే నరేంద్రని ఆగం చేసిరు, విజయశాంతి గారిని ఆగం చేసిరు. బీసీలను నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ కదా. 34% బీసీల రిజర్వేషన్, 23% కుదించి 11% బీసీలకు అన్యాయం చేసింది మీరే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 42% అదే కదా. సమగ్ర కుటుంబ ఇంటిని సర్వే నిర్వహించి 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రిపోర్ట్ ఇస్తామని చెప్పినాం కదా. రేపు ఎల్లుండో రిపోర్ట్ వస్తున్నది. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, మీ పార్టీకి అధ్యక్షుడు పెట్టండి. మరి మీకు దమ్ము ఉంటే మీరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ మెంట్ పెట్టండి, లేకపోతే బీఆర్ఎల్పీ నేతనివ్వండి. మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మెంట్, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ఎస్సీ, పీసీ ప్రెసిడెంట్ గా మన మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు. అంటే కుటుంబమే మొత్తం మీ పోస్టులను మీరు ఉండి తెలంగాణ సమాజాన్ని మీద తెలంగాణ ఎక్కడి తెచ్చినావు? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ సంఖ్య ఎంత? మీకు 2 ఎంపీలు ఉంటే ఒక ఎంపీ ఆల్రెడీ అప్పటికే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, విజయశాంతి గారు. బిల్లు పాస్ అవుతుంటే పార్లమెంట్ మీరు లేరు కదా. మీరు బిల్లు పాస్ అయితే పార్లమెంట్ మీరు లేకుండా మేము తెలంగాణ తెచ్చినని చెప్పేసి తెలంగాణ అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు నిండా ముంచి తెలంగాణ ఆగమం అయిపోయి తెలంగాణ ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ చెల్లిస్తా ఉంది. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు. తెలంగాణ ఏం ఉద్ధరించారు? మీరు గట్టిన కాళేశ్వరం ద్వారా ఎకరమన్నా బారుతుందా? మీరు చెప్పండి. మరి మీరు తెలంగాణలో కాళేశ్వరంతో ఎకరం బారకున్నా కూడా తెలంగాణ వరి సాగులో నెంబర్ 1 ఎట్లయింది? మరి జాతీయ స్థాయిలో జీడిపి తగ్గినా కూడా వరి అనేది 1.5% ఉన్నటువంటి వరి జీడిపి 3% అయింది. జాతీయ స్థాయిలో వర్షాలు సమృద్ధిగా పడడం, గత ప్రాజెక్టులు పూర్తి కావడం, తెలంగాణ రైతాంగం వాళ్ళు చేసిన కృషి మూలంగా వరి సాగు పెరిగితే మేమే చేసినాం, వరి మా వల్లనే పెరిగింది, కాళేశ్వరం పెరిగింది అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. అపీర భగీరథ మీరే అన్నారు, కాళేశ్వరం రావని చెప్పి మీరే అనిపించుకున్నారు. తెలంగాణ 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ నిండా ముంచి మీరు తెలంగాణ మేము డెవలప్మెంట్ చేసినట్టు ఎవరు నమ్ముతారు? మీరు వచ్చిన తర్వాత 33 జిల్లాలు అయితే 33 జిల్లాలకు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి రికగ్నైజేషన్ కూడా తీసుకురాని పరిస్థితి. తెలంగాణ ప్రజలకు ఈ విషయంలో న్యాయం జరిగింది, ఈ విషయంలో లాభపడ్డారు అని చెప్పేసి ఒక్కటి చెప్పండి మీరు ఏదన్నా. ఇప్పుడు మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఏది 500 రూపాయలు వరికి బోనస్ ఇస్తే 12,000 రూపాయలు ఎకరాకి అదనంగా కలిసి వచ్చింది. మేము 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా బయట ప్రైవేట్ వ్యాపారులు కూడా ఏదైతే గవర్నమెంట్ 500 ప్లస్ కలిపి ఏదైతే కొంటారో ఆ ధర కొనుగోలు చేస్తున్నారు. రైతు బంధు ఒక్కసారి మీరు రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. అదే కాకుండా 5,000 ఉన్నదాన్ని 6,000 రూపాయలు చేసినాం. మీరు 2018-2023 వరకు 22,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి కదా. 22,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? ఒక రంగారెడ్డి జిల్లాలోనే 324 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అక్రమదారులకు ఇచ్చారు కదా. మీరు బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పుడు ఉన్నటువంటి ఖజాన్లో 7,000 కోట్ల రూపాయలు మీరు రాఘవ్ కన్స్ట్రక్షన్ కు దారి మళ్లింపు చేసిరు. లేదు, -362 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా మా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించిండు. మరి అంతకు ముందుకు అబద్ధాలు చెప్పుడు మీరు ఎందుకు అంతకు ముందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఇప్పుడు రిలీజ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో కార్యకర్త ఎందుకు రిపోర్ట్ ఇచ్చారు? ఎవరో కార్యకర్త కంప్లైంట్ ఇస్తే మీరు తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ అడ్డపోతే 7,622 కోట్ల మీరు ఒక సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు పర్ డే 52 కోట్ల రూపాయలు వస్తుంది. 8 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. ఇంకా 22 సంవత్సరాలు అదనంగా ఇచ్చింది మీరు బాంబే సంస్థకు. మేము కట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ను 7,000 ఆనాడు 7,000 కోట్ల రూపాయలు అయింది. మీరు దాన్ని అప్పనంగా అమ్మేసిరు కదా. 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్ట్ ని అడ్డగోలుగా అమ్మేసిరి. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మీరు వచ్చిన తర్వాత అప్పులు పెరిగినాయి, ఆ ప్రాజెక్టులు అమ్మేసిరు, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు. ఫామ్ హౌస్ లో ఎంతసేపు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ ఉంది తప్ప మా ముఖ్యమంత్రి తిరిగినట్టు రోజుకు 18 గంటలు కష్టపడి అన్నాడు కేసీఆర్. రైట్ ఈ విషయం నుంచి స్టార్ట్ చేద్దాం. నిజంగా చెప్పండి, కేసీఆర్ గారు బయటకు రాకుండా, లేకపోతే కేసీఆర్ గారు ఇట్లా దావోస్ కు రేవంత్ రెడ్డి గారు తిరిగినట్టు తిరగకుండా ఎందుకున్నాడు ఆ రోజు అని అంటే మీరు ఏం చెప్తారు? వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఒక ప్రశ్న వేశారు. వీళ్ళు ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అని క్వశ్చన్ వేశారు. వేస్తే 71% మంది ప్రజలు ఫామ్ హౌస్ పాలన బాగుంది, ప్రజాపాలన బాగాలేదని చెప్పారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లోనే వచ్చింది. నేను ఏమంటలే. కాబట్టి
ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని మీరు బదనాం చేసిరు తప్ప ప్రజలకు ఏం కావాలని ఆలోచించింది కేసీఆర్. ఇవాళ ప్రజలకు ఏం కావాలని ఆలోచించింది కాబట్టి కొత్త కొత్త పథకాలు వచ్చినాయి కదా బ్రదర్. ఇవాళ రైతు బంధు అనే పథకము ఇవాళ పశ్చిమ బెంగాల్లో అమలు చేస్తూ ఉన్నారు, బీహార్లో అమలు చేస్తూ ఉన్నారు, ఒరిస్సాలో అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇవాళ కృషి సంబంధించిన యోజన అని చెప్పేసి ఇవాళ ఫార్మర్స్కు వేస్తున్న 2,000 రూపాయలు వేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారు పెట్టిన పథకాలు భారతదేశానికి రోల్ మోడల్గా మారినవి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండి పరిపాలన కొనసాగించొద్దని చెప్పండి. ఇంటి దగ్గర కేసీఆర్ గతంలో విమర్శించినావు కదా, ఇంటి దగ్గర ఉండి సమీక్షలు చేయొద్దని చెప్పండి. సెక్రటరీకి రమ్మని చెప్పండి. అదే విధంగా పేర్లు మారిస్తే గొప్పలు రావని చెప్పండి. అదే విధంగా విగ్రహాల రూపం మారిస్తే పేరు రావని చెప్పండి. పథకాల పేర్లు మారిస్తే గొప్పలు రావని చెప్పండి. పథకాలు ఎత్తేస్తే కేసీఆర్ గారి పెద్ద కావని చెప్పండి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రైట్, ఒక్క నిమిషం. అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు కదా. వాళ్ళకి ఏమైందంటే పవర్ పోతాలకే జీర్ణించుకోలేకపోతున్నాడు కనపడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఏమనంటే ఫామ్ హౌస్ ప్రగతి భవన్ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారిది ఏమన్నా గెస్ట్ హౌస్ అదేమన్నా? కమాండ్ కంట్రోల్ రూమ్ మీద మీరు చెప్పిన 1,000 కోట్ల రూపాయలు గట్టి కడుతున్నారు చిటుకు అన్నా కూడా మరి అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు? మరి మీరు అన్నాడు మహమూద్ అలీ గారికి ప్రగతి భవన్లో ప్రవేశం లేదు, ఈటల గారికి ప్రగతి భవన్లో ప్రవేశం లేదు. అరే మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసి పొద్దున్నే రోజు ఒకసారి చూడండి, ఏనాడన్నా గాంధీకో అంబేద్కర్ దండ ఇచ్చినారా మీరు? నాకు అర్థం కాదు. ఈ రోజు మీరు వేసిరా మొన్న ఈ 120 అడుగులటువంటి అంబేద్కర్ గారికి అక్కడికి పోయి వేసినాయి కాదు కదా. మరి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది దయచేసి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ పోతుందని తప్పు అట్లా కాదు, ప్రజలకు ఇబ్బంది జరగొద్దని చెప్పి ప్రజాప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా పరిస్థితులను బట్టి వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎవరినో మేము అవమానపరచాలని ఇంకోటి కాదు. మేము వీరనారి శాఖలాయలమ్మ గారి వర్ధంతి జయంతి నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గాంధీ గారిది కావచ్చు, అంబేద్కర్ గారిది కావచ్చు, గద్దర్ గారిది కావచ్చు, తెలంగాణ సర్వసభ్య సమాజం గౌరవించుకునే వ్యక్తులందరూ గౌరవించుకుంటున్నారు. 170 హామీ నెరవేర్చినాం. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తానికి సిద్ధంగా. ప్రతిపక్ష నాయుడు అధికారంలోకి రావడం కోసం ఎన్ని హామీలు ఇచ్చారండి? మేము 412 హామీలు ఇచ్చినాం. 412 హామీలు ఇచ్చినాం. వీళ్ళు ఏమనంటే 420 అంటారు. మేము చర్చకు సిద్ధం. రండి, అసెంబ్లీ రండి. విద్యా వైద్యం చేతే మీరెన్ని నిధులు ఇచ్చిరో, మేమేన్ని నిధులు ఇచ్చినామో, ఉద్యోగాలు మేమేన్ని ఇచ్చినామో, మీరెన్ని ఇచ్చిరో, మీ ఆయనలో పేపర్లు ఎన్ని లీక్ అయినాయో అన్నిటి చర్చ చేద్దాం. రండి, మీ ఆయనలో తెలంగాణకు ఏ విధంగా మీరు ఆదాయం పెంచిరో, ఏ విధంగా అప్పులు పెంచిరో, మేము వచ్చిన తర్వాత ఏం చేసినాం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. రండి చర్చ రావాలి కదా. ఇది చర్చ కాదు. అసెంబ్లీకి ఏమో ప్రతిపక్ష నాయకుడు రాడు. ఎందుకు మరి ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయొచ్చు కదా? ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావడం మేము అడుగుతా ఉన్నాం. అంటే నువ్వు జీతం తీసుకుంటే ప్రభుత్వం నుంచి అన్ని పుస్తకాలు కావాలి, నీకు గన్మెన్లు కావాలా, వెహికల్ కావాలా, నువ్వు మాత్రం ప్రజాభవన్లో రాకు మన ఏమంటారు ఫామ్ హౌస్ కూర్చొని. ఒక్క నిమిషం అండి, అంటే జస్ట్ తెలంగాణ పౌరులో మాట్లాడుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంత పెద్దటువంటి వ్యక్తి కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు అసెంబ్లీలో కూర్చోలేదా? బూతులు తిట్టుకురా? బూతులేదు. వాళ్ళ భాష మొత్తం తెలంగాణ భాష యాసను కలిసి చేసింది ఎవరు? తప్పు. కేసీఆర్ తెలంగాణ యాసను, భాషను, తెలంగాణ సమాజాన్ని నేను ఒకటి చెప్తా ఉన్నా. నేను కొంతమంది మిత్రులను అడిగిన, అగౌరవపరచకుండా గనక గౌరవప్రదంగా కేసీఆర్ ను పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గౌరవం లేని చోట ఆయన ఉండను అని చెప్పేసి ఆయన ముఖం చాటేసి తెలంగాణ నిండా ముంచి ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో, ఎక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ లాగా మేము చట్టాన్ని మా చేతిలో తీసుకోము. అదే కేసీఆర్ గారి వరకు ఎప్పుడో ఫోన్ ఇక్కడేది మన కార్ రేసింగ్ వ్యవహారంలో ఎప్పుడు అరెస్ట్ చేసేవారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే. మేము పోటీని కింద గవర్నర్ అనుమతి కోరినాం. వారు 45 రోజుల తర్వాత ఇస్తే ఏసీపీ పారదర్శకంగా చట్టం తరపున తాను చేసుకుంది. విచారణ సంస్థల మీద కూడా మేము పెత్తనం చేసి అరెస్ట్ చేయాలన్నా? అలాంటి ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కేసీఆర్ గారు. మేము అట్లా చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజాప్రభుత్వం ప్రజలకు అందరికి ఒకే విధంగా ఉండాలి, చట్టం అనేది అందరికి సమానం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో బాగా విచారణ సంస్థలకు స్వేచ్ఛ ఇచ్చి నడుపుతా ఉంటే అక్కడ నరేంద్ర మోడీ కాక ఈడీని ఇంకా సిబిఐని ఇంప్లైన్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీని లేకపోతే సిట్టుని విచారణను ఇవన్నీ కూడా ఇంప్లైన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అంటే అక్కడ ఎక్కడ చేసినాం? మీరు చెప్పండి. అరే ఏం చేసినాం మేము? రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ తోటి కేటీఆర్ మీద ఒత్తిడి తీసుకురావద్దని ఆపిరు తప్పించి లేకపోతే చేసి అర్థం చేసుకోవాలా. మా ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ వరకు అందరిని అరెస్ట్ చేసేవాళ్ళు. ఒక్కరు కాదు, క్యాబినెట్ అరెస్ట్ అయ్యేది.
వాళ్ళ క్యాబినెట్లు ఎవరైతురో అందరూ ఈటల రాజేందర్తో సహా వాళ్ళు చేసిన తప్పులు అన్ని ఇన్ని కావు. కాకపోతే చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకోవాలా. చట్టం ఎవరి చుట్టంగా ఉండదు. అది అల్లు అర్జున్ గారికైనా, కేటీఆర్ గారికైనా, మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబుకైనా, మీకైనా, నాకైనా చట్టం అనేది కామన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. మేము చర్చ చేయడానికి మేము పారిపోతలేం కదా. మేము 165 అంశాలు ఏం చేసినాము, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఆనాడు లేకుండా ఇందిరాబాద్ ధర్నా చేసుకునే అవకాశం కలిపిలే కదా మీరు. మొన్న కేటీఆర్ గారు ఏం పోయిండో ఆటో కార్మికుల కోసం పోతే వాళ్ళే అన్నారు, సార్ ఈ పాపాలకు అన్నిటి కారణం మీరున్నప్పుడు యోబా ఊళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని మా పొట్ట కొట్టారని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మీరు తీసేయచ్చుగా. ఎందుకు తీసేస్తాము? ఒకసారి ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడతా ఉంది. దానిలో భాగంగా యూబర్ వల్ల అన్ని స్థాయిలు వస్తుంది కదా. పాపం చేస్తే ఆ పాపంలో ఆటో కార్మికులకు మేము వచ్చిన ఫిట్నెస్ ఛార్జ్ తక్కువ చేసినాం. 12,000 రూపాయలు సంబంధించి. ఆటో కార్మికుల గురించి మాట్లాడకండి. రోడ్న పడ్డారు. రోడ్న అంటే రోడ్న ఎవరు పడ్డారు? మా ఇళ్ళ పల్లె కదా. మేము ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు పైకి అనుమతి లేకుండా మళ్ళీ వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చింది కదా. సాధ్యమంత వరకు గుర్తుండి ప్రజా ప్రభుత్వంలో మేము ప్రజావాణి జరిగితే 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. అని ఏది పడుతుంది మాట్లాడి కొట్టినే బట్టగాసి మీదేసి మీరు సోషల్ మీడియా నమ్ముకున్నారు. మీరు సోషల్ మీడియాలో రేపు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమంటారు, ట్విట్టర్ ఏదో పెట్టిరు, ఎవడన్నా గడిలో పాలన కోరుకుంటాడని నాకు అర్థం కాకడతా. అంటే మీరు మొత్తం సోషల్ మీడియాలో మీ అంతా ఒక నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, నిన్న పేపర్ చూడండి 1,515 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో మాత్రం పైసలు పెరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అకౌంట్ లో 7,000 కోట్ల రూపాయలు. మా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పార్టీ నెలకు 10% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎఫ్డీకి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మొత్తం దుబాయ్ కేంద్రంగా సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేసుకున్నంత మాత్రం కాంగ్రెస్ పార్టీ బలైన పడతా. ఊళ్ళలో పోతే అర్థమైంది 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్నడన్నా. అంటే ఒక్క నిమిషం, మీరు ఒప్పుకున్నా నిజం ఏంటంటే ఊర్లల్లో ఒక 10-15% అన్నా మీకు వ్యతిరేకత ఉంది. అరే వ్యతిరేకత లేకుండా ఉండదన్నా. వ్యతిరేకత ఉంటది, కామను. వ్యతిరేకత ఎందుకు ఉంటది? మేము రైతు మంది ఉన్నది, కొంతమందికి గుట్టలకో చెట్లకో అవుటర్ పోయిన ల్యాండ్లకు ఇవ్వను, వాడు వ్యతిరేకం చేస్తాడు. మాకు వ్యతిరేకం చేస్తాడని చెప్పేసి నిజమైన లబ్ధాలు గుర్తించుకుంటూ ఉన్నాం. మేము ఉండాలి కదా. అదే కాదు తులం బంగారం ఏమైంది అన్న, తులం బంగారమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ మీరు ఇచ్చిన రేషన్ ఫస్ట్ 100 రోజులు అన్నారు, ఉండదన్నా. దాని తర్వాత సంవత్సరం అన్నారు, సంవత్సరం దాటింది, ఇప్పుడు డేట్లు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. మీరు పెద్ద డెవలప్మెంట్ చేసి మరి గ్రోత్ ఎందుకు ఆగింది? ఎందుకు ఆగిందని ఉండదన్నా. జీడిపి మీరు చూసిరు కదా, 8.2% జీడిపి కనిష్ట స్థాయికి 6.2 పడ్డది. మీరు చెప్తే ఒక జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ తీసుకున్న అనాలోచన నిర్ణయాల మూలంగా ఆ ఎఫెక్ట్ తెలంగాణ కాదు ఎంటైర్ భారతదేశం పడ్డది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, మొత్తం ఆల్ అవుట్ అన్ని రంగాలు పడిపోయినాయి కదా. మీరు చూస్తలే, మన కేంద్ర గణాంక సంస్థ ప్రకటించింది కదా. కేంద్ర గణాంక సంస్థ చాలా స్పష్టంగా ప్రకటించింది, లాస్ట్ పబ్లిక్ సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఓన్లీ వ్యవసాయ రంగం తప్ప 1.5 ఉన్న గ్రోత్ 3% పెరిగింది తప్ప మిగతా రంగాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అరే మొత్తం నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ లో మేలు చేయడం తోటి నిఫ్టీలో ఉన్న కంపెనీల ఆదాయం 400% పెరిగింది. వాళ్ళ జీతాలు పెంచింది ఎంత? 0.8261%. అంటే 1% వెంటకపోవడంతో ఇన్ఫ్లేషన్ రేట్ 7% పెరగడంతో మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గడంతో దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్లాట్ కొనే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రియల్ ఎస్టేట్ తక్కువైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కన్స్ట్రక్షన్ తక్కువైంది చెప్పి బదనాలు చేసే ప్రయత్నమే కదా. అంటే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మీరు చేసేది. అంటే మీరు ప్రజలకు వాస్తవ విషయాలు వివరించకుండా జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది? వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుంది సార్. 62 రూపీస్ ఉన్నటువంటి రూపాయి విలువ 87 రూపీస్ అయింది కదా. ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఎట్లా ఆగుతుంది? ఒకటి ఇంకోటి ఏంటంటే ఉచిత బస్సు పెట్టారు కదా, అది సక్సెస్ఫుల్ గా మహిళలు అయితే ఉపయోగించుకుంటారు, దాన్ని కాదనలేము. కాకపోతే ఉచిత బస్సు సౌకర్యం పెట్టి ఆర్టీసీని అప్పులో పాలు చేసి ఇలా ఆర్టీసీని మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటే, ఇప్పుడు మేము ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు అంటే మహిళలకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఆర్టీసీ దివాలా తీసేది. ఆక్యుపెన్సీ రేషియో ఒకసారి చెక్ చేసుకో, 99.6. కొన్ని దిక్కులో 100% ఉన్నది. ఒక్క సీటు ఖాళీ లేకుండా ఏముంటది? 100 బస్సులు నడిచాకాడ 90 బస్సులు అన్ని నిండుతాయి. ఇప్పుడు ఎట్టుందంటే తప్పు, దయచేసి అర్థం చేసుకోవాలా. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆధ్యాత్మికత పెరిగింది, తర్వాత కోడలు అత్త మధ్య సాన్నిహిత్యం పెరిగింది, మహిళల ఆదాయం. అరే మీరు అన్ని రిపోర్ట్ చదువుకోవాలి. ఒట్టినే ఆ బీఆర్ఎస్ పార్టీ కాక సోషల్ మీడియా వేదిక వాళ్ళు సోషల్ మీడియా ట్విట్టర్లు ఇన్స్టాగ్రామ్ తప్ప వాస్తవ విషయాలు ప్రజలు వివరించారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ దయచేసి అర్థం చేసుకోవాలి. 5 నెలలు ఒక మహిళ ఇంట్లో వంట పనికి పోతే అక్కడ 5,000 రూపాయలు ఇస్తారు. ఆ మహిళ ఉచిత బస్ ప్రయాణం ద్వారా జూబ్లీ తీసుకొస్తే 15,000-20,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళా సాధికారత పెరిగింది, మహిళల సాన్నిధ్యం పెరిగింది, ఆధ్యాత్మికత. మీరు ఒకసారి సింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంటుంది, మీరు ఒకసారి ఆడికి పోయినప్పుడు అడగండి. ఆ టెంపుల్ లో మొత్తం మహిళలు ఎక్కువ ఉండరు. నేను ఓ రోజు అన్నదానానికి పోతే భోజనాన్ని చేస్తాను, పోయిన అలా పోతే అరే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మహిళలు మొత్తం మా టెంపుల్ కి విపరీతంగా వస్తున్నారు.
మా ఖర్చు పెరిగింది, మహిళలు, కోడలు, అత్త, బిడ్డ, తల్లి అందరు కలిసి వస్తున్నారు, దాంతో టెంపుల్ గణనీయంగా భక్తులు పెరిగిరని చెప్పేసి పెద్ద ఎత్తున ఆధ్యాత్మికత పెరిగింది కదా. భారతీయ జనతా పార్టీలో ఏమో వాళ్ళు విమర్శిస్తారు, ఇక్కడనేమో బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేము పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, మా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు నిర్వహణ చేసి మీరు? రైట్, ఒక్క నిమిషం, నేను ఆ బస్సు కంప్లీట్ చేస్తా. అదే బస్సులా జడలు అల్లుకుంటారు, ఇద్దరు మహిళలు జడలు అల్లుకుంటారు, ఎల్లిపాయలు తిప్పుతారు. ఆ ఒక ఊరు నుంచి ఒక ఊరుకు చీర కొనడం కోసం 15 మంది 10 మంది జమ అయిపోతారు. ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాక కేటీఆర్ గారు ఏమన్నా డాన్స్లు వేసుకొని చెప్పినట్టుంది ఎవరు అంటే మహిళలు అవమానపరుస్తురా? ఇటువంటి కూడా జరుగుతున్నాయి. కేసే లేదు, మొత్తం 99% మొత్తం ఆక్యుపెన్సీ వేస్తున్నప్పుడు పొట్టి కూర్చొన్నట జడలు వేసుకుంటారు. ఎవరు వేసుకుంటారు? సోషల్ మీడియా ఇదంతా. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్ రెచ్చగొడతారు. బీఆర్ఎస్ పార్టీ మహిళల పేరు మీద రాజకీయం చేస్తారు. వాళ్ళు అన్ని రకాలుగా ప్రతిదీ అంశాల మీద బాలరాజు యాదవ్ ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్. మీరు గతంలో వీళ్ళు కూడా రెచ్చగొట్టినట్టేనా? మమ్మల్ని రెచ్చగొట్టని మాట్లాడుతారు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు వీళ్ళు అన్నావు కదా, మరి మీరు పెట్టుకున్నారు గతంలో నిరుద్యోగం రెచ్చగొట్టిన మమ్మల్ని అంటున్నావు కదా, మీరు కూడా రెచ్చగొట్టిరా? ఆటో కార్మికులు రెచ్చగొడుతున్నారు, మీరు కూడా రెచ్చగొట్టిరా? బ్రదర్, ఇలా జరుగుతున్న తంతు ఏదైతే తెలంగాణ జరుగుతుందో దాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి, నిజాలను నిర్భయంగా ఒప్పుకోండి. మీరు చేస్తున్న పథకాలు ఏదైతే ఉందో ఆ పథకాల అమలులో వైఫల్యాలను గ్రహించండి అంటున్నాం. ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తాం, మా బాధ్యత. ఇవాళ ఆదిలాబాద్ లో రాథోడ్ దేవరావు అనే రైతు 2 లక్షల రుణమాఫీ కాక బ్యాంకులోనే పురుగుల మందు తాగి చనిపోతే, ప్రభుత్వమా నువ్వు ఉన్నావా? ప్రభుత్వమా నీ గుండె కరగదా? రేవంత్ రెడ్డి గారు చిన్న సమీక్ష పెట్టినావా? ఆ రైతు దగ్గరికి పోయి నీ వ్యవసాయ శాఖ మంత్రో నీ ఎమ్మెల్యేనో నీ మంత్రో పోయి సాయం చేసిండా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ గురుకుల పాఠశాలలు 1022 కేసీఆర్ పెడితే, ఉమ్మడి రాష్ట్రంలో 294 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 1022 గురుకుల పాఠశాలలు పెంచితే, ఆ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పేద పిల్లవాడు కూడా కేసీఆర్ మనవడు తిన్న బియ్యం తినాలని సన్న బియ్యం పథకం పెడితే, ఎంజీయూ యూనివర్సిటీలో గొడ్డు కారం పెడతావా కాంగ్రెస్ ప్రభుత్వమా ఓ రేవంత్ రెడ్డి సర్కార్ అని అడుగుతా ఉంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు అంటా ఉన్నాను. అయిపోయింది, ఫార్మా క్లస్టర్ రద్దు చేస్తున్నాను. మీరు వాళ్ళకి జైలు ఎందుకు, మళ్ళీ జైలు ఎందుకు పెడుతున్న వాళ్ళని? వాళ్ళ కేసులు కూడా ఎత్తాలి కదా. ఫార్మా క్లస్టర్ ని సురేష్ కూడా నిన్న విడుదలైండు. ఇటును ఫార్మా క్లస్టర్లనే నువ్వు ఎత్తివేసినప్పుడు మరి ఎందుకు కేసులు రద్దు చేస్తారు? ఎటు పన్నారంజన్ ఎందుకు 40 ఎకరాలకి 20 లక్షలు 20 లక్షలు ఎందుకు ఇస్తారు? నువ్వు ఇచ్చింది ఎంత? మీరు ఇచ్చింది 2013 మీరు ఇచ్చింది 7 మీరు 7 లక్షలు ఇచ్చి ఎన్ని కేసులు చరణ్ గారు ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం సమాజం 75% మంది భూ యజమానులు ఒప్పుకోకపోతే భూమి ఇస్తామని వాటిని భూసేకరణ చేయొద్దని 2013 భూసేకరణ మేము చేయలేదని మీరు ప్రచారం చేసిర్రు. మేము చేయలేదని ప్రచారం చేసిర్రు. మేము అరాచక పాలన చేసిన ప్రచారం చేసిర్రు. మీరే మంచి పరిపాలన కొనసాగిస్తారని మీకు ఇచ్చిర్రయా? మీకు ఇచ్చిర్రు ఏం కాదంటే రేవంత్ రెడ్డి గారే అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రేవంత్ రెడ్డి గారు అయితేనే మాకు అన్ని రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, మహిళలకు పింఛన్ వస్తుంది, అదే విధంగా 2500 వస్తుంది, తులం బంగారం వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది, నిరుద్యోగ క్యాలెండర్ వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మిమ్మల్ని నమ్మిర్రు. మీకు ఓట్లేసిర్రు. ఓట్లేస్తే ఇచ్చింది ఏందయ్యా? అక్కడికి అడుక్కునే చిప్ప ఇచ్చిర్రు. రైతుని బిచ్చగాలని ఒక మంత్రి అంటాడు, రైతుని బిచ్చగాలని ఒక మంత్రి, నల్గొండ జిల్లా మంత్రి. రైతు కోసం ధర్నా చేస్తామంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని మాట్లాడతాడు. మీరు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మైక్ దొరికితే సిగం వస్తుంది వాళ్ళకు. మీరు ఏం చేసిరని కాదు, మీరు ఏం చేసి మీరు రుణమాఫీ ఎంత చేసిరండి? మీరు చేసిన 1 లక్ష రుణమాఫీ 4 సార్లు ఇన్స్టాల్మెంట్ చేసిరు. అరే మీరు చేసిన ఫస్ట్ సార్ 12,000 కోట్ల రూపాయలు చేస్తే 8,000 కోట్లు వడ్డీకే పోయింది కదా. 17,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు, 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు, 7 లక్షలు డబుల్ బెడ్ కట్టిస్తా అని చెప్పి 65,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళు, 14 లక్షల బోర్డు భూమి పంపుతా అని చెప్పేసి ఏదో తాత్కాలిక 3 లక్షల పైచిలకు డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ లో 1 లక్ష బెడ్రూమ్ 65,000 మేము వచ్చి రైతు బంధు రూపంలో 29,000 కోట్ల పైసలు రూపాయలు ఇచ్చినాము. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. 29,000 కోట్లు ఇచ్చినాం సార్ రుణమాఫీ. మీరు ఆరోగ్యశ్రీ రైతు బంధు 73,000 కోట్లు ఇచ్చినాం. ఈ 35,000 డబుల్ బెడ్రూమ్లకు మీరు పైసలు లేకపోతే మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 109 కోట్ల రూపాయలు మేమే కేటాయించినాం. మీరు చేసిన అప్పులకు మేమే వడ్డీ కడుతున్నాం, ఇష్టాన్ని మేమే కడుతున్నాం. వచ్చి 12,000 53,000 కోట్లు
మొత్తం అప్పులు ఇటు చేసి పాప కూడా వీళ్ళు అప్పులు 72,000 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 2014 రాష్ట్రం అప్పులు చేసి రూపిత్తులు కట్టామంటే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు 72,000 కోట్లు. ఒక్క నిమిషం. 72,000 కోట్లకు మీరు అప్పు కట్టలేదు, మితి కట్టలేదు. మరి మీరు ఇచ్చుకోలేదా? పరిపాలన అంటే మీరు అదే అప్పు తీర్పి మీరు సర్ప్లస్ చేయాల్సిన అట్లా కాదు కదా. నువ్వు మాట్లాడితే నువ్వు నాకు అర్థం కాదు. 72,000 కోట్లు అప్పు చేసి ఆగండి, పోయినావు మీరు కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, ఒక్క మీరు నిమిషం, ఒక్క దయచేసి నిమిషం. చర్చ చేద్దామంటే సిద్ధం. ఉమ్. 165 హామీలు మీరు నెరవేర్చిన. ఉమ్. మీరు చర్చకు వస్తే చెప్పాలి. నేను రైట్. చర్చకు సిద్ధంగా నేను ఒక విషయం మేము- అడుగుతాను, చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు పోల్చుకోకండి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ మేము వాళ్ళతో మాకు పోలిక కాదు బాస్, మాది ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడు మీరు ఎట్లా పోల్చుకుంటాం? ఆ. అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి ఇప్పుడు కోరుకోవాలి కదా. రైతు రుణమాఫీ విషయంలో మీరు పోలుస్తారు, మరి రుణమాఫీ పోల్చకపోతే విషయంలో ఏం చేస్తాం? పోలుస్తారు, వాళ్ళు రైతు వచ్చిన బంధు విమర్శలు విషయంలో చేసి పోలుస్తారు. అబద్ధాలు చెప్తే పోల్చకపోతే ఏం చేస్తాం? మీ ఆ. పాలకు ఇప్పుడు మాకు ఆల్టర్నేటివ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఉన్నప్పుడు ఏం చేసిన అనేది మేము చెప్తాం కదా. ఉమ్. 21,000 కోట్ల రుణమాఫీ మేము చేసినాం, ఉమ్. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. కానీ రైతులకు 6 అడుగుదామా? గ్యారెంటీలు ఇవన్నీ మీరు చెప్పలేదు అరే కదా. 6 గ్యారెంటీ లేదన్న. నేను అనేది ఏంటంటే మాకు 5 సంవత్సరాల కాలం టైం ఇచ్చారు. ఉమ్. మేము సంవత్సరాల కాలం 165 హామీలు దేశంలో ఏ 100 రోజులు ఎందుకన్నారు ప్రభుత్వం ప్రధాని? 53 అరే 5 సంవత్సరాలు అదే చేస్తామని మీరు చెప్పి చెప్పారా? ఏమైంది? అరే దళితుల మూడు 5 సంవత్సరాలు దళిత అనొచ్చు కదా. ముఖ్యమంత్రి ఏమైందన్నా? 5 సంవత్సరాలు ఏదో అనొచ్చు 50 కదా. నోట్ల మీద కాదు గారు, గొడవలు మీరు మరి. వినాలి. మేము అడుగుతాం కదా. ఆ, మహిళలు ఒక్క నిమిషం, నిండా దయచేసి కూర్చున్న వాళ్ళు. ఒక్క వందల నిమిషం. అధికారులు కదా, దయచేసి ఒక్క వంద రోజులు అని చెప్పినప్పుడు మీరు మహిళల్ని మీరు అడిగి ఐదేళ్ళు చేస్తామని చెప్పండి. దయచేసి రుణమాఫీ ఐదేళ్ళు చేస్తాం. నేను అడుగుతా రైతు ఉన్నా. భరోసా అసలే మహిళలు నిండా ముంచిరా లేదా? మహిళలు మరి ఎవరు ముంచిరా? 20 ఇచ్చి 20 ఇయ్యక మీరు ముంచిర్రు. మహిళలు మోసం ఇచ్చిరా చేసి, మీరు? ముంచిరుగా. నిరుద్యోగులను మోసం చేసి, విద్యార్థులు మోసం చేసి, రైతులను మోసం చేసి, రైతు కూలీలో మోసం చేసిన వాళ్ళు మీరు మాట్లాడితే రైతు కూలీలు రైట్, మోసం ఓకే అన్న. మీకు ఈ- కమిషన్ ఈ- ఈ ఎక్కువ కార్యక్రమంలో కమిషన్ మోసం చేసింది మీరు, దయచేసి ఒక- మహిళలను మోసం చేసింది అన్న, మీరు, ఒక నిమిషం. విద్యార్థులు మోసం చేసింది మీరు, అన్న, నిరుద్యోగులు మోసం చేసింది మా దాంట్లో మీరు, చూడంటే ముసలమ్మలు ముసలాయి మోసం చేసింది మీరు, అన్న, బీడీ కార్మికులు మోసం చేసింది గాంధీ మీరు. గారు, వీళ్ళకి ఏమైందంటే అందరూ ఎక్కడ ముంచింది కాంగ్రెస్. ప్రతిదీ కేటీఆర్ రైట్. చూస్తారట వీడియోలు. ఆ. వీళ్ళు ఏంటంటే డిబేట్లకు వస్తే ఊకే అవతల మాట్లాడి ఇంటరాప్ట్ ఇక నీ- అయ్యారు. ఎవరు చూడరు. మాకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ అదే వచ్చింది. ఒక్క మీరు నిమిషం ఎక్కడో ఆగండి, మీరు ఇదే- ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఆగండి అన్న. నేను ఎప్పుడైనా మధ్యలో రైట్. వచ్చి చెప్పండి. రైట్, ఒక్క నిమిషం అన్న. ఇది ఇట్లా మాట్లాడుతూ పోతే తెగేటటువంటి అంశాలు కాదు. క్లియర్ గా ఈ ఈ ఈ డిస్కషన్ లో తేలేది ఏంటి అని అంటే, చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్పే అంశాలు ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది, గతంలో బీఆర్ఎస్ వాళ్ళతో మోసం చేసిరని. ఈ బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి బాలరాజ్ యాదవ్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేమేం బాగా మంచిగా చేసినాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతుందని చెప్పేసి. రైట్, మరో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.